ఇంటిండా ప్రచారం చేస్తూ ఉన్నాము. దాదాపు మీ అందరికీ తెలియని కాదు, ఇక్కడ పోలరెడ్డి ఎత్తుపోతల పథకం అని చెప్పి ప్రాంతానికి రైతాంగానికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో స్థాపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎకరాకి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కాలువ చేయడానికి భూసేకరణ చేశాం అనమాట. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా దాన్ని చేయలేదు. కేవలం డబ్బులు దండుకోవడం కోసం మట్టి పనులు మాత్రమే చేశారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడం కోసం పోలరెడ్డి ప్రాజెక్టుని కొరిసిపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి చూపిస్తాం. ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గుళ్ళకమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది కానీ గుళ్ళకమ్మ గేట్లు పెట్టించడం కానీ అన్నీ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోటే సాధ్యమవుతాయి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు